9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎంఆర్పి ధరలకే మద్యం విక్రయాలు చేయాలని, ఆదోని పట్టణంలో మద్యం ధరలు భారీగా పెంచడం తగదని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల పాటు మద్యంను సీఎం చంద్రబాబు చర్యలతో ఎంఆర్పి ధరలకే అమ్మారన్నారు. అయితే ప్రభుత్వం మద్యం సిండికేట్గా ఏర్పడి క్వార్టర్ బాటిల్పై 10 రూపాయలు, బీర్ బాటిల్పై 10 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు పెంచి అమ్మకాలు చేస్తున్నారన్నారు. దీంతో మద్యం ప్రియులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కేవలం ఎన్నికల్లో పార్టీల నాయకులు చేసిన ఖర్చులకు ఎలాగైనా రాబట్టుకోవాలని మద్యంను సిండికేట్ చేసి ధరలను భారీగా పెంచారని ఆరోపించారు. ఈ విషయంపై సిఐ రమేష్ దృష్టికి ఫిర్యాదు చేశామని, ఆయన ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. మీకు 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నారా? 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నారా? నూట 10 రైట్ ఎంత ఉన్నాయి అమ్మారు? ఎంతకి తీసుకున్నారా? 110 రైట్. లేకుండా అయిపోయింది. వీధులు ఉండేటట్లేదు, ఉండేలా తాగల. మరి ఆయుష్ ఎక్కువైపోయింది. మరి తాగాలి ఎండగల. ఇప్పుడు మీరు బీర్కి ఎంత ఇచ్చినారు సార్? 120. ఎంఆర్పి ఎంత ఉన్నాయి? దీనిపైన 111 రూపాయలు ఉంది. వాళ్ళ సాయాల ముసలిలో ఆయాసం ఎక్కువైపోయింది నాకు. ఇప్పుడు ఏరే వస్తా డబ్బులు ఇచ్చిన తాగుతాను. ఏమో ఎంఆర్పి రేట్ వచ్చేసి 100 రూపాయలు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి 110 రూపాయలు తీసుకుంటున్నారు. 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకని అడిగితే లేదు, రేపు నుంచి జరిగింది, తెచ్చినారు, ఇదంతా సిండికేట్ అంటున్నారు. సిండికేట్ మాకు సంబంధం లేదు కదా, మీకే సంబంధం అని మేము అంటున్నాం. లేదు, మేము ఇష్టపడి తాగండి, లేకుంటే దిగండి అంటున్నాం. మీరేమన్నా అధికారులకి ఎక్కడైనా ఫోన్ చేశారు? మేమేం ఫోన్ చేయలేదు సార్, వ్యతిరేకంగా ఏం ఫోన్ చేయలేదు. ఎందుకంటే ఒకరిదంటే ఇప్పుడు ఒక 10 మందినా కలిస్తే మనకు ఏమైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒకరిని మాట్లాడడానికి అవుతుందా? ఒకరైనా చేయొచ్చు కదా, వాళ్ళు చెప్తున్నారు అధికారులు. మీరు ఒకరు కూడా ఫోన్ చేయాలి. అవును, దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు కదా. కదా ఎక్సైజ్ గారికి పోవాలా, మాట్లాడాలా. ఇప్పుడు బీర్ 120 రూపాయలు 140 రూపాయలు వేస్తున్నారు. 30 రూపాయలు ఎంత? బీర్ మీద 30 రూపాయలు. బాటిల్కి ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నారు? ఈరోజు ఆదోనిలో రాజకీయ అండదండాలతో బ్రాంతి షాపులంతా సిండికేట్ అయిపోయి ప్రజలపైన భారం వేస్తూ 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు క్వార్టర్ పైన ఎక్కువ తీసుకోవడం జరుగుతున్నది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే 2014లో ఎంఆర్పి రేట్ పైన అమ్మాలి, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులు ఉండరాదని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఎంఆర్పి రేట్ ప్రకారమే జరిగింది. కానీ బెల్ట్ షాపులు మాత్రం అరికట్టడానికి చేత కాలేదు. ఈరోజు పోలింగ్ అయ్యి వారం కాలేదు, అప్పుడే ఆదోళనలో మాత్రము, ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా మనకు సంబంధం లేదు, కానీ ఆదోళనలో మాత్రము ఒక్క క్వార్టర్కు 10 నుంచి 20, 30 వరకు ఎక్కువ తీసుకుంటున్నారు. దీన్ని అరికట్టడానికి మొన్న రాత్రి డైరెక్ట్ కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన పిఏ ఫోన్ చేసి నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. అలాగే లోకల్గా ఉన్న సిఐ రమేష్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే రాత్రి 11:30 గంటలకు నాకు ఫోన్ చేయడం జరిగింది. బ్రదర్ ఎవరో ఫోన్ చేసిన నేనే దేవిశెట్టి ప్రకాష్ అంటే అలా చెప్పండి అంటే పరిస్థితి ఉందని చెప్పిన. మార్నింగ్ 11 గంటలకు వచ్చి మీ ఆఫీస్లో కలుస్తా, క్లియర్గా చెప్తానని చెప్పడం జరిగింది. నిన్న మార్నింగ్ నేను
క్లియర్గా సిఏ గారికి ఆందోళన జరుగుతున్న సంఘటనలను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ దీన్ని అరికట్టకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పడం జరిగింది. అంత లోపల ఆందోళనలో ఉన్నటువంటి మీడియా సోదరులు అయితేనే, ప్రెస్ వాళ్ళు అయితేనేమి అందరూ కలిసికట్టుగా సిఏ గారిని ఇదే మాట అడగడం జరిగింది. ఆయన ఇది ఆంధ్రప్రదేశ్ జరుగుతుందని చెప్పినారు, కానీ ఆంధ్రప్రదేశ్ మన సంబంధంలో ఆదోనిలో మాత్రం ఇది అరికట్టకపోతే మీడియా ప్రెస్ విత్ పబ్లిక్తో నేను ఉద్యమాలు చేస్తానని చెప్పి ఎక్సైజ్ సిఏ గారిని డిమాండ్ చేస్తున్నా. అలాగే ప్రజలు ఈరోజు ఎన్నో ఫోన్లు చేస్తున్నారు, మీరు కూడా అడ్జస్ట్ అయిపోయినారని. దేవిశెట్టి ప్రకాష్ 1980 నుంచి ఏ రోజు ఇల్లీగల్ థింగ్స్ సిండికేట్ కానీ మట్కా కానీ ఇంకోటి కానీ ఇల్లీగల్గా యాంటీ చేస్తున్నాడు, కానీ దానికి సపోర్ట్ చేసే క్వశ్చన్ లేదు. నేను ఉన్నంత వరకు ఆదోళన ఇలాంటివి జరగకుండా చూసే బాధ్యత నాకు ఉందని చెప్పి ఈ మీడియా ద్వారా నేను ఆదోని ప్రజలకు తెలుపుతున్నా. ఒకవేళ బ్రాందీ షాపుల్లో ఎవరైనా పోయి డబ్బులు ఎక్కువ అడిగితే వాళ్ళు ఎంఆర్పీ రేట్ ఇవ్వకుంటే వాళ్ళు దౌర్జన్యం చేస్తే మాత్రం నా నంబర్ ఇచ్చిన 9849430001 ఆ నంబర్ ఫోన్ చేసిన తక్షణమే 10 నిమిషాలు నేను అక్కడ ఉంటానని చెప్పి ప్రజలకు అందరికీ తెలుపుకుంటా ఈ మీడియా ద్వారా. దీన్ని ప్రజలు సహకరించి ఆదోళనలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దీన్ని ఉద్యమించి దీన్ని అరికట్టాలని చెప్పి ప్రజలకు, రాజకీయ నాయకులకు, పోలీస్ వ్యవస్థకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేవిశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్, స్టేట్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ. పైన ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మీరు ఖచ్చితంగా నా పైన ఎన్ని కేసులు పెట్టినా నేను డైరెక్ట్ అటాక్ చేస్తాను విత్ పబ్లిక్. ఇది ఖచ్చితంగా నేను వెనకాడే క్వశ్చన్ లేదు. ఏం చేసినా పర్వాలేదు, ఎన్ని కేసులు పెట్టించలేదు, కేసులు మీద భయపడ్డు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఫోన్లు చేస్తే ఫోన్ రిసీవ్ చేయడం లేదు, వాళ్ళకు రిప్లై ఇవ్వడం లేదని నాకు చెప్తున్నారు. సార్ ఇలాగా ఎన్ని ఫోన్లు చేసినా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ రిసీవ్ చేయడం లేదు, దానికి ఆన్సర్ ఇవ్వడం లేదని చెప్పడం జరుగుతుంది. అది నాకు ప్రజలు చెప్తున్నారు. దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఫోన్ రిసీవ్ చేసుకోండి, వాళ్ళు చెప్పినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వండి మీరు, దాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.